ఏయ్ ఏంటిది? హగ్. ఓవర్ చేయకు. నా పర్మిషన్ లేకుండా నన్ను టచ్ చేయొద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? ఇందులో నా తప్పేం లేదు. నీ కళ్ళే నాకు పర్మిషన్ ఇచ్చాయి. ఏంటి స్మార్ట్ గా బిహేవ్ చేస్తున్నావా? డోంట్ ఎవర్ డేర్. బట్ యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఏం మాట్లాడుతున్నావు? నా మాటలు ఈదున్న వాళ్ళకి అర్థం కాదు, ఈదున్నోళ్ళకే అర్థమవుతుంది. ఈ సినిమా డైలాగ్స్ కి మ్యాగీ పడదు. త్వరగా రెడీ అవ్వు. నువ్వు ఇవ్వాల్సింది ఇచ్చేస్తే నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తా. నేనేమివ్వాలి? ఏమిచ్చినా తిరిగి ఇచ్చేస్తానన్నావు కదా. నేను హగ్ ఇచ్చాను, తిరిగివ్వు. అసలు కలిపి వడ్డీ కూడా ఇస్తే చాలా సంతోషిస్తా. ఇస్తా, ఈవినింగ్ పార్టీలో ఇస్తా. త్వరగా రెడీ అవ్వు. బయట అందరూ మన కోసం వెయిట్ చేస్తున్నారు. ఓకేనా? మమ్మీ. ఏమైనదమ్మీ? మమ్మీ, నేను బావ బైక్ మీద వస్తాను. ఎందుకులే అమ్మీ, కారులో ఏసీ వేసుకుని హాయిగా పోదాము. లేదు మమ్మీ, నాకు ఈరోజు బావ బైక్ మీద రావాలనుంది. ప్లీజ్ మమ్మీ ఒప్పుకో. అట్నే అమ్మీ, మరి జాగ్రత్తగా వెళ్ళే. థ్యాంక్స్ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. అమ్మీ జాగ్రత్త, చీరా. ఏంట్రా? వాళ్ళు విడగొట్టి మ్యాగీ నేను చేసుకుందాం అనుకుంటే వీళ్ళేంటి బాయ్యా పాలు నీళ్ళలో కలిసిపోయారు. ఒరే, అఖిలమ్మలో కూడా మార్పు వచ్చిందిరా. మరి నా పరిస్థితి ఏంటి మాయ్యా? చేసేదేం లేదురా, జరిగేది చూస్తా కూర్చోవడమే. ఏంది ఎక్కండి. పదమయ్యా. హలో, చెప్పండి సార్. రేయ్, వాళ్ళు ఈరోజు మీటింగ్ వస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పని పూర్తవ్వాలి. మిస్ అవ్వడానికి అస్సలు వీల్లేదు. సరే సార్, నేను చూసుకుంటాను సార్. రేయ్, ఈ రోజుతో ఆ కథ ముగిసిపోవాలి. అలాగే సార్, పని పూర్తి చేసి మీకు గుడ్ న్యూస్ చెప్తాను సార్. రే భద్రం, అతయ్య కార్ని స్ట్రైట్ గానే పోని. అదేంటి అతయ్య, మనం వెళ్ళాల్సింది లెఫ్ట్ కదా. నువ్వు పోనీ, నేను చెప్తాగా.
ఇప్పుడు చెప్పతయ్యా. నేను స్వయంగా వెళ్ళి పిలవాల్సిన గెస్ట్ ఒకరు ఉండారులే. ఎవరఖిలమ్మ వాళ్ళు? అత్తయ్య విఐపీనా? వివిఐపీరా, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఎవరత్తయ్య వాళ్ళు? నీకు అంత ఇంపార్టెంట్ పర్సన్ అయితే ఇప్పుడు ఆ పిలిచేది. నాకు ఇప్పుడే గుర్తొచ్చుండాది. అత్తయ్య వాళ్ళెవరో తెలుసుకోవాలని నాకు చాలా ఆరాటంగా ఉంది అత్తయ్య. వాళ్ళెవరో చెప్పత్తయ్యా. చెప్తాన్రా. శారద వదినా. రే భద్రం, ఎదురుగా రెడ్ సిగ్నల్స్ ఏం లేవుగా, మరెందుకు రోడ్డు మీద కారు ఆపినావో? నువ్విచ్చిన షాక్కి నేను ఎక్కడున్నానో కూడా నాకు తెలియట్లేదు అత్తయ్య. అఖిలమ్మ, నువ్వేం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతోందా? నువ్వెళ్ళి ఆ శారదని పిలవడం ఏంటి? ఇందులో తప్పే ఉండదు బావుగారు. తప్పేముందా? మీ అన్నయ్యని చంపిందనే కదా ఆ శారదాని ఇంటి నుంచి పంపించింది. ఆ శ్రీహరిని జైల్లో పెట్టించాలనుకుంది. అరే, ఇవన్నీ మర్చిపోయావా? బావుగారు, అవన్నీ నిందలే కాని నిజాలు కావుగా. హా? వదినే సంపినాదని సాక్ష్యాలేమీ దొరకలేదుగా. ఆ? నాకు అర్థమైంది. అత్త ఎందుకు ఇలా మాట్లాడుతుందో నాకు తెలుసు. ఎక్కడో జారి కింద పడింది, తలకి దెబ్బ తగిలింది, చిన్న మెదడు చితికుంటది. అందుకే అత్త ఇలా గజనిలా మాట్లాడుతుంది. అంతే కదా అత్తయ్య? ఏం మాట్లాడుతుండావురా? నాకేవైనా మతి భ్రమించి పిచ్చిదాన్ని అయ్యుండాననుకున్నావా? మరి లేకపోతే ఏంటి అఖిలమ్మ? ఇన్నాళ్ళు ఆ శారదని వెంకిని విపరీతంగా ద్వేషించిన నువ్వు ఇప్పుడు ఇలా మారడం ఏంటి? బుద్ధుడికి బౌద్ధ వృక్షం కింద జ్ఞానోదయం అయినట్టు నాకు నా అల్లుడి గెలుపుతో జ్ఞానోదయమైనది. అయినా ఏ రోజుకైనా మేమంతా ఒకటే కుటుంబం కదా. పార్టీ అయిపోయినాక నా అల్లుడు వెంకితో మాట్లాడి నా వదిన్ని నా ఇంటికి తీసుకెళ్లాలిగా. నేను వింటుంది చూస్తుంది అంతా నిజమేనమ్మా అయ్యా? ఆహా. ఎరా, మళ్ళీ 2 పీకి ఇది నిజము అని చెప్పాలా? పోనీ త్వరగా, అవతల పార్టీకి లేట్ అయిపోట్లా.